నమస్తే, నేను మధు. వచ్చే 3వ తేదీ గిగ్ వర్కర్లందరూ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇదే తరుణంలో ఈ రోజు ఆన్లైన్ సేవలను నిలిపివేస్తున్నట్టు గిగ్ వర్కర్లు అయితే ప్రకటించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, ఈ కథనం వెనుక ఎవరి సారాంశం ఉంది, అయితే మోదీ కూడా ఇందులో సారాంశమై ఉన్నారా? మరి అయితే ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, గిగ్ వర్కర్లు అందరూ కూడా బంద్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు కూడా ఆన్లైన్ సేవలన్నీ బంద్ చేసేస్తారు. అసలు ఏం జరుగుతుంది? సో ఫస్ట్ అసలు గిగ్ వర్కర్లు అంటే ఎవరు, దాని మీద స్పష్టత తీసుకున్న తర్వాత అసలు దీని వెనక ఏం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ మొత్తాన్ని ఇవాళ నో సర్వీస్, నో మెయింటెనెన్స్ అని చెప్పి పెట్టేస్తున్నారు. దానికి కారణం ఏంటి? కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగేటువంటి ఈ కామర్స్ ఆన్లైన్ యాప్లు మొత్తం బంద్ అయిపోయాయి ఇవాళ. దానికి కారణం ఏంటంటే గిగ్ వర్కర్స్. ఎవరు గిగ్ వర్కర్స్ అంటే ఆన్లైన్లో మనకి ఇంటికి వస్తువులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. జొమాటో, స్విగ్గీ ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా, బ్లింకిట్, జెప్టో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అమెజాను, ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అంటారు వీటిని. వీటి మీద ఆధారపడి అనేక మంది యువత లక్షల్లో ఉంటారు జాబ్స్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అంటే ఈ ప్లాట్ఫామ్స్ డిపెండ్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అసంఘటిత రంగం, సంఘటిత రంగం కాదు. కానీ వీళ్ళు దేశవ్యాప్తంగా ఒక యూనియన్ని పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో యూనియన్ పెట్టుకొని ఒక ఫస్ట్ విజయం సాధించారంటే 10 నిమిషాల్లో మీకు డెలివరీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టారు. ఈ యాప్లు జొమాటో కానీ, జెప్టో కానీ, లేదంటే రకరకాల యాప్స్ అన్ని కూడా 10 minutesలో మీ ఇంటికి డెలివరీ అని పెట్టారు. ఈ 10 minutesలో వీళ్ళు పోవడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ఆ సందర్భంగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అందుకే ఈ 10 minutes అనేటువంటి ఆప్షన్ తీసేయాలి అని చెప్పేసి వీళ్ళు దేశవ్యాప్తంగా డిమాండ్ పెట్టారు. డిమాండ్ పెడితే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ 10 నిమిషాలు అనేటువంటి ఆప్షన్ తీసేయాలని చెప్పేసి అన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కి, అలాగే యాప్ యాజమాన్యాలకి మొత్తానికి ఆర్డర్స్ పాస్ చేసింది అఫీషియల్గా. అయినప్పటికీ కూడా అనఫీషియల్గా ఈ 10 నిమిషాలు అనే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ప్రమాద బీమా ఇవ్వట్లేదు, ఆరోగ్య బీమా ఇవ్వట్లేదు, ఇట్లా రకరకాలు. ఇప్పుడు మనకి ర్యాపిడో ఉంది, ఊబర్ ఉంది, ఓలా ఉంది, ఇట్లా రకరకాల యాప్లు ఉన్నాయి. దీంట్లో కొన్ని కోట్ల మంది పనిచేస్తున్నారు. వీళ్ళెవ్వరికి కూడా ప్రమాద బీమా సరిగ్గా ఇవ్వట్లేదు. తర్వాత వర్కింగ్ అవర్స్ అనేది లేదు. దానికి ఒక ప్రొసీజర్ అనేది లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు ఈ శ్రమ దోపిడీ అని అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు. ఇప్పుడు అమెజాన్ ఉంది, ఎవరిది? అమెరికా బేస్డ్. ఫ్లిప్కార్ట్ ఉంది, వాళ్ళది. సో ఇవి తీసుకుంటే కనుక మేజర్ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా విదేశస్తులు. వాళ్ళు ఇక్కడ మన యువతకు సంబంధించినటువంటి శ్రమశక్తిని చాలా తక్కువ వేతనంతో దోపిడీ చేస్తున్నారు. అందుకే పైగా దోపిడీ చేయడంతో పాటు వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వట్లా. పనికి తగ్గ వేతనం కాదు, పనికి తగ్గ గౌరవం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు న్యాయమైనటువంటి కోరిక. మాకు గౌరవం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. గౌరవం ఇవ్వట్లేదు ఆ ప్లాట్ఫామ్స్. గౌరవం ఇవ్వకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇమీడియట్గా ఏదైనా తేడా వస్తే అకౌంట్స్ని బ్లాక్ చేసేస్తున్నారు. అకౌంట్స్ని బ్లాక్ చేసిన తర్వాత ఇంకా అతను ఆ ప్లాట్ఫామ్లో సర్వీస్ చేయడానికి లేదు. సో అతను ఉపాధి అవకాశం కోల్పోతాడు. ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ యాప్లన్నిటి నుంచి లాగౌట్ కావాలి, లాగౌట్ అయ్యి మీరు వచ్చేసేయండి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్కు మీరు వెళ్ళొద్దు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేద్దామని పిలుపునిచ్చారు. ఇవాళ ఆ కార్యక్రమం జరుగుతుంది. అఫీషియల్గా ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఫిబ్రవరి 3వ తారీఖున సమ్మె చేస్తాము అని చెప్పి. ఇది వాళ్ళ ప్లాన్. ఇది గిగ్ వర్కర్స్ కొన్ని కోట్ల మంది ఉంటారు. గిగ్ వర్కర్స్ అంటే మనకు ఆన్లైన్ సర్వీసెస్ అందించే వాళ్ళందరూ గిగ్ వర్కర్స్ కింద వస్తారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాల మీద వీళ్ళు తిరుగుబాటుని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఏ జాబ్ ఉన్నా లేకపోయినా మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్కి యువత అనేక మంది వస్తున్నారు రకరకాల ప్రాంతాల నుంచి. ఒక మోటార్ బైక్ ఉంటే నెలకు వచ్చేసి 34,000 సంపాదించుకున్నారు. అది ఉపాధి. వాళ్ళకి తాత్కాలికమైన ఉపాధి కావచ్చు, ఉపాధి. అలాగే కార్ లైసెన్స్ ఉందనుకోండి, డ్రైవర్ లైసెన్స్, కారు 10,000 కట్టినా 5,000 కట్టినా కారు ఇచ్చేస్తున్నారు. అమెజాన్లో మన
ఓబర్ లాంటి కంపెనీలు, ఓలా లాంటి కంపెనీలు. ఈ కారు ఇప్పుడు ఓలా, ఓబర్ అలాంటి వాటిల్లో మీరు కనుక రన్ చేయగలిగితే నెలకు వచ్చేసి 70-80 వేలు సంపాదించుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఉపాధి అవకాశం. అలాగే బ్లింకిట్ కానీ, తర్వాత ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువుల్ని ఇళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు. దానికి సంబంధించి కమిషన్లు వస్తున్నాయి. వీళ్ళు ఎట్లేదన్నా కానీ వాళ్ళకి 30-40 వేలు వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. సో ఇలాంటి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి కానీ బట్ వాళ్ళకి స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ కాదు. వాళ్ళకి పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, తర్వాత ఆరోగ్యానికి సంబంధించి బీమా ఉండదు, ఏముండవు. రక్షణకు సంబంధించి ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకోండి డ్యూటీలో ఉండగా, మరి వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఏమి లేవు. అందుకని దాని మీద మాకు రక్షణ కల్పించండి, మాకు గౌరవం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేస్తున్నారు. అయితే మరి వీళ్ళు ఎలా సంఘటితం అవుతున్నారు? అసంఘటితమైనటువంటి వాళ్ళు కదా. ఇంతమంది, కొన్ని కోట్ల మంది ఒక్కసారిగా ఎలా మెరుపు సమ్మెకి దిగుతున్నారు, ఇది ఎలా సాధ్యము అని చెప్పి కొంచెం లోతుగా కనుక మనం ఆలోచిస్తే దీని వెనుక ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో నరేంద్ర మోడీ గారి వ్యూహం ఉండొచ్చు అనేది. ఎందుకనంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ నరేంద్ర మోడీ గారిది. కానీ మన వాళ్ళు విదేశీ బ్రాండ్స్నే కొనుగోలు చేస్తున్నారు, స్వదేశీ బ్రాండ్స్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. అలాంటి నినాదం తీసుకొచ్చారు. విదేశీ బ్రాండ్లను కొనుగోలు చేయొద్దు, స్వదేశీ బ్రాండ్లను మనం కొందాం అని చెప్పి నినాదం కూడా చేశారు. కానీ ఎక్కడ వర్కౌట్ కావట్లా. ఇవాళ మనం ఉన్నాం, మనం ఈ విదేశీ బ్రాండ్లే కొంటున్నాం తప్పితే స్వదేశీ బ్రాండ్లను కొనట్లేదు కదా. మనం వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి తినే వరకు జంక్ ఫుడ్స్ అవన్నీ కూడా విదేశీకి సంబంధించినవి, అవన్నీ ఎక్కువ వాడుతున్నారు. ఇది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితికి, ఆర్థిక పరిపుష్టానికి దెబ్బ. స్వదేశీకి సంబంధించినటువంటి గూడ్స్ను వాడటం, స్వదేశీకి సంబంధించిన వస్తువులను వాడటం, స్వదేశీ వస్తువులను వాడటం, స్వదేశీ ఆహార పదార్థాలను వాడటం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు మహాత్మా గాంధీ గారు ఖాదీ ఉద్యమాన్ని తీసుకొచ్చారు అప్పట్లో. సో అలానే ఇక్కడ భారతీయులను కూడా మన స్వదేశీ వస్తువులు, స్వదేశానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు వినియోగించేలాగా చేయగలిగితే చాలా ఆర్థికపరమైనటువంటి మార్పు వస్తుంది భారతదేశంలో, ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ అది సాధ్యపట్ల. అందుకే ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని విదేశాలకు సంబంధించినవి, విదేశీ యాప్స్ అన్ని విదేశీ యాప్స్, విదేశీ వెబ్సైట్స్, విదేశీలకు సంబంధించినటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్ని, వాటి మీద తిరుగుబాటు బావుట ఎగరవేస్తే ఇప్పుడున్నటువంటి యువత వాళ్ళు హై శాలరీస్ కన్నా వీళ్ళని తీసుకోవాలి, లేదు వాళ్ళు గౌరవంగానే జాబ్స్ ఇవ్వాలి. అలాంటి ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఎలాగో స్వదేశీ వాడతారు. బహుశా ఆ కాన్సెప్టా, లేదంటే అసలు వీళ్ళకి నిజంగానే అన్యాయం జరుగుతుంది కాబట్టి అసలు వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా చూద్దాం అని చెప్పి అనుకుంటున్నారా అనే కాన్సెప్ట్ ఒకటి మిగిలింది. ఒకవేళ కనుక ప్రభుత్వమే నిజంగా కనుక దీని వెనక ఉండి భారత ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే మాత్రం విదేశాలకు సంబంధించినటువంటి ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా తోక ముడిచి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా భారతదేశం యొక్క సంబంధించిన ఆర్థిక పరిపుష్టి కానీ, ఆర్థిక సంపద కానీ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది కేవలం ఈ గిగ్ వర్కర్స్కి సంబంధించిన పరిమితమైనటువంటి సమ్మె అనుకుంటే మాత్రం దానివల్ల ఒరిగేదేం లేదు. ఎందుకంటే ఒరిగేదేం లేదని ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. కానీ ఇవాళ నేను బుక్ చేసే ఉదయం తీసుకొచ్చి ఇస్తున్నారు, 2 బుక్ చేస్తున్నారు. అంటే వీళ్ళల్లో ఐక్యత అనేది లేదు, యూనిటీ లేదు. ఆ యూనిటీ రాగలిగితే వస్తే కనుక ఆ కంపెనీల మీద ఇప్పుడు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి కంపెనీలను, ఓలా కానీ, ఓబర్ కానీ, వీటన్నిటి మీద మీరు ప్రెజర్ చేయగలిగితే వాళ్ళ శ్రమ దోపిడీ అనేది తగ్గుతుంది. కానీ శ్రమ దోపిడీ చేస్తున్నారు కదా. మల్టీనేషనల్ కంపెనీలు భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్ గా చూస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 130 కోట్ల మంది జనం ఉన్నారు. ఈ జనానికి అమ్మేసి మనం డబ్బు చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ లోనే ఉన్నారు మల్టీనేషనల్ కంపెనీలు. అమెరికా అదే వ్యవహారంలో ఉంది. కానీ మనం ఆ దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త పడాలంటే ఖచ్చితంగా గిగ్ వర్కర్స్ కి మనం కూడా సపోర్ట్ చేయాలి. సో గిగ్ వర్కర్లు చేసినటువంటి ఈ సమ్మె విజయవంతం కావాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళు కూడా శ్రమ చేస్తున్నారు, వారు శ్రమకు తగ్గట్టు ఫలితం కూడా రావాలి. కాబట్టి వీటిని మనం గౌరవిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.